పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ. నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచావు. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా, ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ప్రభువ తండ్రి క్షేమముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మంచి నిద్రను మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో దేవాతని ఉదయ కాలపు బలము చేత తండ్రి మమ్మల్ని మా పడకల మీద నుంచి లేవనెత్తినందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ. ఈ ఉదయకాల సమయం అంతా ప్రభువ మా ప్రతి పనిలో తోడుగా ఉండండి. నీ కృప చూపించండి దేవా. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా ప్రభువ తండ్రి పరిశుద్ధుడ నీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని నడిపించండి. ప్రతి విషయంలో నీ కృప చూపించండి ప్రభువ. దేవానికి వందనాలు ప్రభువ. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో దేవాతని నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ప్రారంభించిన ప్రతి పనిని దేవాతని ముగించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ. నీ కృప చూపించండి. వారిపైన నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధుడ ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావటానికి వారు చేస్తున్న ఆలోచనను స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. వారికి ఒక మంచి మార్గాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం. వారి ఆర్థిక పరిస్థితులను మార్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. వారి యొక్క జ్ఞానమునకు తగినటువంటి ఉద్యోగము చేత వారిని స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. వారి యొక్క చదువుకు తగినటువంటి ఉద్యోగము చేత వారిని స్థిరపరచండి. నీకు వందనాలు. వారి ఉద్యోగము ద్వారా వారి కుటుంబాలను పోషించుకోవడానికి మీరు సహాయం చేయండి. నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. దేవా నువ్వు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. హాస్పిటల్ నుంచి త్వరగా తండ్రి పరిశుద్ధ స్వస్థత పొందుకుని దేవా వారి గృహాలకు చేరటానికి నీవే కృప చూపించండి. నీకు వందనాలు. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవా నీవు ముట్టండి, స్వస్థపరచండి. నీకు వందనాలు. ఈ సమయంలో దేవా తండ్రి పరిశుద్ధుడా కుటుంబంలో సమాధానం లేని వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఐక్యత దయచేయమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువ. దేవా తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తీసివేసి ప్రభువ తండ్రి వారికి దేవా తండ్రి ఐక్యత, సమాధానము, నెమ్మదిని దయచేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.